సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఎవిడేషన్ మీకు వెంటనే ఇద్దరు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతానండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు చేసి పెట్టుకోండి, మీకోసం ఎప్పుడు కంటెంట్ చేస్తాను. మనం 50K సబ్స్క్రైబర్స్ అయిపోవాలి ఈ టైంకి యాక్చువల్గా. మరి మీరు ఎందుకు చెయ్యట్లేదు, అసలు ఎందుకు సబ్స్క్రైబర్లు పెరగట్లేదో తెలియట్లేదు. మీరు చెయ్యండి, వీడియోస్కి మంచి వ్యూస్ వస్తున్నాయి, ఒక్కొక్క దానికి బాగానే వస్తాయి. కొన్ని రోజులు వీడియోస్ మీరు అంత ఇంట్రెస్ట్గా చూడకపోయినా, వెడ్నెస్డే లాంటి వీడియోస్ చూడకపోయినా, మిగతా మండే ట్యూస్డే వీడియోస్, వెడ్నెస్డే కానీ థర్స్డే ఫ్రైడే ఈ వీడియోస్ అన్నీ బాగానే చూస్తారు. అన్నిట్లో బాగానే వ్యూస్ వస్తున్నాయి, సబ్స్క్రైబర్లే పెరగట్లేదు, చూసి వెళ్ళిపోతున్నారు చాలామంది, చేయట్లేదు. సో మీరు ఒకటి చేయండి, అదొకటి రిక్వెస్ట్. ఓకే, నెక్స్ట్ ఎఫ్ఐ డేటా మనం అనుకున్నట్టే సెల్లింగ్ జరుగుతుంది. ఇది 16th డేటా అండ్ ఈరోజు డేటా ఇంకా లోడ్ అవ్వలేదు. ఒకసారి లోడ్ అయ్యి చూడండి, మీకు తెలుస్తుంది. అండ్ ఇంపార్టెంట్ న్యూస్ ఏదైనా ఉంది అంటే ఈరోజు నైట్కి మీరు చూడండి, ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ న్యూస్ ఉంది. అంటే ఇంక రేపు ఇంపాక్ట్ పడవచ్చు దీని రిలేటెడ్గా మార్కెట్లో. సో అది ఏంటన్నది మనం చూద్దాం. ఓకే, ఎక్స్పెక్టెడ్ ఇంత, ప్రీవియస్ ఇంత, తగ్గుతుందో ఎక్కుతుందో తెలియదు. నాకెందుకో కొద్దిగా నెగిటివ్, అంటే మార్కెట్ ఆల్రెడీ బాగా పైకి పెరిగింది కదా, నెగిటివ్ ఒకవేళ న్యూస్ అయితే మాత్రం గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోద్ది. సో అది ఇంపాక్ట్ ఎలా పడుతుందో దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది మార్కెట్. అండ్ ఇప్పుడు ఎస్జిఎక్స్ నిఫ్టీ చూడొద్దు. ఓకే, ఆల్రెడీ న్యూస్ ఉంది, ఇదైతే నేను చెప్పాను, పక్కన పెడదాం. నెక్స్ట్ ఈరోజు మార్కెట్లో ఎన్ఎస్సి ఇండియా వెబ్సైట్లో నేను చెప్పాను కదా, డైలీ చూపిస్తాను మీకని, లాస్ట్ 2-3 వీడియోస్ నుంచి చెప్తున్నా. అండ్ ఎన్ఎస్సి ఇండియా వెబ్సైట్లో ప్రీ ఓపెన్ మార్కెట్లో ఎవరున్నారు ఈరోజు, అడ్వాన్స్ ఎక్కువ ఉంది. అంటే ఏంటి, మార్కెట్ బులిష్ ఉంటుంది. ఓకే, ఎంత బులిష్ ఉంటుంది వెళ్తుంది. ఇక్కడ అడ్వాన్స్ అయితే ఉంది, ఏముంది, అడ్వాన్స్ ఉంది. ఓకే, ఒక క్లారిటీ వచ్చింది. మార్కెట్ ఏం చేస్తుంది, గ్యాప్ బులిష్ మూమెంటం ఇచ్చి రోజంతా ఇదే రేంజ్లో టైంపాస్ చేసింది. ఇప్పుడు ఆప్షన్ ప్రీమియమ్స్ పెరిగాయా, అసలు మూమెంటం వచ్చిందా, అది నేను చూపిస్తా. నేను ఆప్షన్ ప్రీమియం గురించి డెల్టా ప్లస్ ఐవి కోసం రెండిటి కోసం చెప్పాను. ఎంతమంది అది విన్నారో ఈరోజు వాళ్ళు సేఫ్ అయిపోయి ఉంటారు. చూడండి ఈరోజు రియాలిటీ. ఐవి ఎంత ఉంది, మార్నింగ్ నుంచి ఇంతే ఉంది. ఈరోజు లైవ్ కూడా అయింది. మార్నింగ్ నుంచి 8 to 9, 9 to ఇదే 8, 9, 7 ఇంతే ఉంది. ఐవి కాల్ సైడ్ పుట్ సైడ్ రెండు సైడ్ అంతే ఉంది. దీనివల్ల బాధ ఏంటంటే ఆప్షన్ ప్రీమియంలో డెల్టా ఏం చెప్తుంది, ఎంత మూమెంటం జరగవచ్చు. 100 పాయింట్లు నిఫ్టీ మూమెంటం ఇస్తే డెల్టా 40 ఉంటే, ఇక్కడ ఒక ఆప్షన్ ప్రీమియంలో 40%, 40 రూపీస్ అట్లా 40 పాయింట్స్ ఆర్ 38, 37 అట్లా మూమెంటం వస్తుందని డెల్టా చెప్తుంది. 100% మూమెంటం అంటే 100 పాయింట్ అట్లా మనం ఎగ్జాంపుల్ కంపేర్ చేసుకుంటున్నాం. ఓకే, నిఫ్టీ 100 పాయింట్స్ ట్రావెల్ చేస్తే డెల్టా ఏం చెప్తుంది, ఆప్షన్ ప్రీమియం ఎన్ని పాయింట్స్ వెళ్తుందని. ఐవి ఏం చెప్తుంది, అసలు మూమెంటం వస్తుందా రాదా ప్రీమియంలోని. అది ఎప్పుడు 11 కన్నా బిలో ఉంటే మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించద్దు, ఆప్షన్ బయింగ్ పనికి రాదు. సో ఈరోజు ఏం జరిగింది, మొత్తం నెగిటివ్. బట్ ఇక్కడ మీరు చూస్తే మీరు ఇదంతా నెగిటివ్, ఈరోజు అంతా పాజిటివ్ అన్నారు. ఈరోజు అది కూడా మీకు చూపిస్తా, డోంట్ వరీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ 25,350 ఎట్ ద మనీ క్లోజ్ అయింది. 25,200 తీసుకుంటా ఇన్ ద మనీ, ఎందుకంటే మార్కెట్ మార్నింగ్ నుంచి ఒకటే రేంజ్లో ఉంది. సో మేజర్ డిఫరెన్స్ ఏం లేదు. 25,200 ఇన్ ద మనీ, డీప్ ఇన్ ద మనీ, ఆర్ 25,150 ఏదైనా తీసుకోవచ్చు. నేను 25,200 చూస్తున్నాను. జస్ట్ ఈ చార్ట్ ఓపెన్ చేశాను. ఇగో 25,200 కనబడుతుందా పైన. ఇప్పుడు ఈ చార్ట్కి రండి. ఓహో, మార్కెట్ సూపర్గా పైకి వెళ్ళింది అనుకుంటున్నారా, లేదు. ఎక్కడ, ఇది 17th మార్కెట్ స్టార్ట్ అయింది. అక్కడ ఇది 17th క్యాండిల్, ఏది ఇది, ఈ పెద్ద విక్ వచ్చింది చూసారా, ఇది. సో ఈ మార్కెట్ స్టార్ట్ అయింది ఎక్కడ, ఇక్కడ స్టార్ట్ అయ్యి మార్కెట్ ఇక్కడ ఇలా స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి మార్కెట్ ఇలా పైకి వెళ్ళి ఇది ఒక హై పెట్టింది, ఇది ఒక లో పెట్టింది. ఇప్పుడు మీరు చెప్పండి, ఇక్కడ ట్రేడ్ మీరు ఎక్కడ తీసుకుంటారు, అక్కడ 25-26% మార్కెట్ పెరిగిందని చూపిస్తుంది. మరి మీరు ట్రేడ్ ఎక్కడ ప్లాన్ చేస్తారు. ఇప్పుడు 5 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్దాం. అట్లీస్ట్ ఈరోజు మార్కెట్ 5 minutes టైం ఫ్రేమ్, 17th మార్కెట్ ఈరోజు ఫస్ట్ క్యాండిల్ ఇదే, ఇది 17th మార్కెట్ ఫస్ట్ క్యాండిల్. 5 minutes క్యాండిల్ హై, 5 minutes క్యాండిల్ లో, దాన్ని కూడా సరిగ్గా దానిపైన ఇది బ్రేక్అవుట్ అయితే జరిగింది. బట్ మార్కెట్లో ఏం జరిగింది, ఆ క్యాండిల్ రేంజ్లోనే ట్రేడ్ అయ్యింది, ఆ బ్రేక్అవుట్ రేంజ్లోనే. మీకు ట్రేడ్లు వస్తే ఎక్కడ రావాలి, ఈ లోలో ఒక్కసారి డిప్ పెట్టి వెళ్ళిపోయింది అంతే. వస్తే ఇక్కడ రావాలి, బట్ అది పక్కాగా ఈ లోలో ఇక్కడే మనకి ఇలాగే రివర్స్ అవుతుంది. ఆల్రెడీ ఇంత టైం పాస్ చేసింది. ప్రీమియంలో మూమెంటం 26% పెరిగిందంటే ఎక్కడ పెరిగింది, ఓపెనింగ్ ప్రైస్ నుంచి కొద్దిగా పైన క్లోజ్ అయింది కాబట్టి నీకు ఒక 26% పెరిగిందని కనబడుతుంది, కానీ ప్రీమియంలో మూమెంటం లేదు. సో ఇది ఇక్కడ చూడండి, అదే ముందు రోజు చూడండి,
16th, ఇది 16th, నేను ఇది 17th, ఇది 16th చూడండి మార్కెట్ ఏం చేసిందో. వాట్ యు సీ, మార్నింగ్ మార్కెట్ మూమెంటం ఇచ్చిందా, దీని మూమెంటం అంటారు. తర్వాత ఏమైంది, మార్కెట్ ఏం చేసింది, ఒక రేంజ్లో టైం పాస్ చేసిందా, బ్రేక్అవుట్ ఇచ్చిందా, మళ్ళీ ఒక రేంజ్ ఒక ఛానల్ ప్యాటర్న్ పెట్టింది, మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చింది, మళ్ళీ ఒక మంచి మూమెంటం ఇచ్చింది. దిస్ ఇస్ కాల్డ్ మూమెంటం. 150 దగ్గర ఉన్నది ఆల్మోస్ట్ 190 వరకు వెళ్ళింది. అదే ఇక్కడ చూడండి, ఈరోజు మార్కెట్ ఓపెన్ అయింది అక్కడ 190 దగ్గర, ఆల్మోస్ట్ 190 ఓపెనింగ్ ప్రైస్ ఎంత దీనిది, ఇలా పెడితే మీకు అర్థమవుతుంది. ఓపెనింగ్ ప్రైస్ ఈజ్ 192. సో 192 దగ్గర ఓపెన్ అయింది, ఆల్మోస్ట్ 192 అంటే ఇక్కడ ఓపెన్ అయింది అంతే. 192 ఈ ప్లేస్లో ఓపెన్ అయింది, ఈ కింద ఇక్కడ ఓపెన్ అయింది. డే వచ్చి క్లోజ్ వచ్చేసరికి 226 దగ్గర, డే ఎండ్కి. మార్నింగ్ వచ్చింది 230 దగ్గర, ఇంకంతే, అదే రేంజ్ ఇంకా. సో మనం ఎక్కడ ఎంట్రీ తీసుకుంటాం, మార్నింగ్ ఓపెనింగ్లో తీసుకుంటాం, లేదు నీకంటూ ఒక సెటప్ క్రియేట్ అవ్వాలి. సమ్ 5 minutes, కొంతమంది 5 minutes హై బ్రేక్ అయ్యాక చేస్తారు, కొంతమంది 15 minutes ఫస్ట్ క్యాండిల్ హై బ్రేక్ అయ్యాక ట్రేడ్ చేస్తారు. సో నేనైతే నా 20K స్ట్రాటజీ ప్రకారం నేను నా ట్రేడ్ కూడా ఈరోజు నో ఎంట్రీ, నథింగ్ మీకు చూపిస్తాను. ఓకే, అసలు ఎంట్రీ లేని తర్వాత మనం ఏం ట్రేడ్ చేస్తాం, ఎంట్రీ లేదు. అండ్ అందులోని మెయిన్ ఐవి కూడా చాలా తక్కువ ఉంది. ఆప్షన్ ఇలాంటి దగ్గర ఎడ్దామని కాలు పుట్టు 2 సెల్ చేసి కూర్చుంటే మనకు డబ్బులు వస్తాయి. అర్థమైందా? సో అంటే ఐవి మార్కెట్ బట్టే మనం మన స్ట్రాటజీని మాడిఫై చేసుకుంటూ ఉండాలి. ఓకే, సో ఇది పక్కన పెట్టి ఇప్పుడు మనం నిఫ్టీ చూద్దాం. నిఫ్టీలో బోత్ ఆర్ ఈక్వల్. ఏం కనబడుతుంది, బోత్ ఆర్ ఈక్వల్. మార్కెట్ హ్యూజ్ వాలిటిలిటీ, టోటల్ ఓలో మేజర్ డిఫరెన్స్ ఏం లేదు. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ సేమ్, ఆల్మోస్ట్ చిన్న రవ్వ పుట్టు ఎక్కువ, బట్ ఈక్వల్. ఇది కూడా ఈక్వల్, మేజర్ డిఫరెన్స్ ఏం లేదు. ఓకే, అండ్ నిఫ్టీ 50 లాస్ట్ 60 minutes ఈరోజు ఉపయోగం లేదు, ఏముంది అన్నీ ఇదే చూడండి, మొత్తం స్మాలే, ఎక్కడ బిగ్ ప్లేయర్ లేవు. షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ కవరింగ్, సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అవుతున్నారు, బై పొజిషన్స్ ఎగ్జిట్ అవుతున్నారు. అంటే ఇంచుమించు ఏం చేస్తారంటే పైన కింద కవరింగ్ చేసుకుంటున్నారు పొజిషన్స్ని. బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే, లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్, షార్ట్ బిల్డప్, లాంగ్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ కవరింగ్, ఇదే జరుగుతుంది. ఇప్పుడు మార్కెట్కి వచ్చేసరికి మీరు 1 day టైం ఫ్రేమ్లో నేనేం చెప్తున్నాను ఒకసారి జాగ్రత్తగా వినండి. ఇదే జరుగుతుంది అని అనుకోవట్లేదు. నేను గెస్ట్ చేసేది అలా ఉంటాయి, నేను యూజువల్లీ అలానే ఆలోచిస్తాను కొద్దిగా. సో మార్కెట్లో ఏంటి, ఇది ఒక రెసిస్టెన్స్, ఈ రెసిస్టెన్స్ దగ్గర కొద్దిగా రెస్పెక్ట్ ఇచ్చి మార్కెట్ మళ్ళీ బౌన్స్ అయింది. ఈ రెసిస్టెన్స్ ఉంది, దీన్ని కూడా బౌన్స్ చేసి పైకి వెళ్ళింది. సో ఆల్మోస్ట్ ఇక్కడ రిటైల్ ట్రేడర్లు ఎవరైతే మార్కెట్ బులిష్ కనబడుతుందో రెసిస్టెన్స్ బ్రేక్అవుట్లో అందరూ దూరేసి ఉంటారు. రేపు ఒకవేళ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ ఏమైనా కొద్దిగా తేడాగా వస్తే, నెగిటివ్గా వస్తే మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మార్కెట్ ఆల్రెడీ బాగా స్ట్రక్చర్ అయింది కాబట్టి గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోద్ది, రెసిస్టెన్స్కి ట్రాప్ అయిపోతారు. ఇఫ్ ఇన్ కేస్ పాజిటివ్గా ఉంటే దెన్ ఇట్ విల్ కంటిన్యూ ఇట్ ర్యాలీ, దెన్ ఆ హై దగ్గరికి వెళ్ళడానికి చూస్తుంది. ఓకే, మనం ఏం లెవెల్స్ పెట్టుకుంటాం, మనం సింపుల్ లెవెల్స్ పెట్టుకున్న మార్కెట్ అదే రేంజ్లో ఉండిపోతుంది. కాబట్టి జస్ట్ ఇది ఒక రెసిస్టెన్స్, నేను ఒక లెవెల్ పెట్టుకుంటున్నాను ఇంతే. దీనిపైన క్లోజ్ చేస్తే ఇది ఒక రెసిస్టెన్స్ అవుద్ది, అంతే, డన్. కింద సపోర్ట్కి ఏమో మీరు కిందకి రండి, ఇది సపోర్ట్ అవుద్ది ఇప్పుడు, ఎందుకంటే అదే ఇప్పుడు సపోర్ట్ తీసేసుకుంటుంది మార్కెట్ అక్కడ. దాని కింద ఇంకొక సపోర్ట్ ఇది. నేను చెప్పాను ఈరోజు ఏం జరిగిందో అది కూడా చూపిస్తారండి. ఇక్కడ రా, మార్నింగ్ రండి. నిన్న సేమ్ ఇలాగే లెవెల్స్ పెట్టినప్పుడు నేను ఒక మాట చెప్పా, ఏంటి, ఫ్లాట్ మార్కెట్ పైకి వెళ్తే బాగుంటుంది కానీ గ్యాప్ పిడిపోతే అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు అని. ఏం జరిగింది, అదే కదా జరిగింది. గ్యాప్ ఇంట్రెస్టింగ్ ఉండదు, ఎందుకంటే మార్కెట్ మూమెంటం గ్యాప్లో అయిపోతుంది. అక్కడ మార్కెట్ ఇలా సైడ్ వేసి ఉంది, చిన్న గ్యాప్ పైన గ్యాప్లో అయిపోయింది. ఈరోజు మార్నింగ్ ఇడింది, రోజంతా టైం పాసే. చాలా నేరో రేంజ్ ఇది. ఇంత నేరో రేంజ్ వల్ల ఏం తెలుస్తుంది అంటే మార్కెట్ ఇటు ఒకటి పెద్దగా బ్లాస్ట్ అవ్వబోతుంది. అది ఎటు అవుతుందో మనం చూడాలి. ఓకే, సో 25,360 దీనిపైన అప్ సైడ్ 30 minutes క్యాండిల్ క్లోజింగ్ పక్కాగా రావాలి. డౌన్ సైడ్ మాత్రం 25,236. ఓకే, దీని కింద డౌన్ సైడ్ 30 minutes క్యాండిల్ పక్కాగా క్లోజింగ్ రావాలి, అంతే. జస్ట్ సింపుల్, ఇంకేం అవసరం లేదు. లెవెల్స్ ఇంకేది అవసరం లేదు, సింపుల్. ఈ రేంజ్లో ఉండిపోతే, ఈరోజు రేంజ్లో ఉండిపోతే మార్కెట్లో మీరు ట్రేడ్ చేయొద్దు, నో ట్రేడ్ ఇక్కడ. ఓకే, బట్ దీనిపైన దీని కింద అప్ డౌన్ మనం ప్లాన్ చేస్తాం. ఓకేనా, అంతే. అండ్ కమింగ్ టు సెన్సెక్స్, నేనేం చెప్పాను,
అదే కాకపోతే మార్కెట్ గ్యాప్ అప్ అప్పుడు మార్నింగ్ కొద్ది మూమెంటం ఇచ్చింది అంతే, ఇంక రోజంతా అదే పని టైంపాస్. మార్నింగ్ ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకున్న వాళ్ళు డే ఎండ్ వరకు పేషెన్స్ పోతుంది, ఉన్న పేషెన్స్ కూడా పోయి విసిగెక్కిపోతారు. ఓటీఎం ఇంకా ఎడ్దామని తీసుకున్నాడైతే లాసే, ఇందామని డీప్ ఇందామని తీసుకున్నాడు తప్ప మిగతా ఇంకెవ్వరు ప్రాఫిటబుల్కి రారు, అంత వర్స్ట్గా బిహేవ్ చేసింది. ఓకే, ఇది ఒక సపోర్టు అండ్ ఇది కూడా సపోర్టే. నేను ఇంకేం మార్చట్లే, యాజ్ ఇట్ ఈస్ అవే లెవెల్స్ సింపుల్. సి సెన్సెక్స్ 82,800, దీనిపైన పైకి వెళ్తే 30 minutes క్యాండిల్ క్లోజింగ్ వస్తే అప్ సైడ్. ఓకే, అదే కింద 82,500, దీని కింద 30 minutes క్యాండిల్ క్లోజింగ్ వస్తే డౌన్ సైడ్. అంతే సింపుల్. ఈ లోపల ఉండిపోతే మీరు ఏం ప్లాన్ చేయొద్దు, అంతే. 2 లెవెల్స్ చాలు, ఎందుకంటే మార్కెట్ నేరో రేంజ్ కదా, ఎటు ఒకటి బ్లాస్ట్ అవ్వాలి. రూమ్లో ఉండిపోయింది, ఇప్పుడు రూమ్లో ఉంది, ఎటు ఒకటి డోర్స్ ఓపెన్ అవ్వగానే ఎటు ఒకటి పరిగెడుతుంది, అటువైపు మనం రెడీగా ఉండాలి అంతే. ఓకే, సో ఇది నిఫ్టీ అండ్ సెన్సెక్స్. అండ్ టెలిగ్రామ్లోకి రండి. ఈరోజు టెలిగ్రామ్లో నేను ట్రేడ్ మనం పోస్ట్ చేద్దాం అనుకున్నా, నో ట్రేడ్, అసలు ట్రేడే లేదు, అవ్వలేదు. 20K స్ట్రాటజీ ప్రకారం కూడా మీకు చూపిస్తాను, మీరే చూడండి. ఎంట్రీ ఇచ్చిందేమో ఇప్పుడు మీరు చెప్పండి నాకు. ఇగో సి 20K స్ట్రాటజీ ప్రకారం దిస్ ఈజ్ అవర్ 20K. నిఫ్టీలోకి వెళ్ళాం, ఇగో ఇదే నిఫ్టీ. సో ఇక్కడ చూడండి, ఈ సెల్ సిగ్నల్ వచ్చింది, బట్ బై సిగ్నల్ వచ్చింది, బట్ రెండు ఎందుకు నేను తీసుకోలేదు, సెల్ సిగ్నల్కి బై సిగ్నల్కి ఎందుకు నేను కన్సిడర్ చేయలేదు అంటే, ఇది సెల్ సిగ్నల్, ప్రీవియస్ క్యాండిల్ బాడీ ఇది, అంటే ప్రీవియస్ క్యాండిల్ బాడీ ఇది, హై ఇది, లో ఇది. ప్రీవియస్ క్యాండిల్ లో అంటే దాని ముందు క్యాండిల్ లో కూడా బ్రేక్ అవ్వలేదు, సెల్ సిగ్నల్ వస్తుంది, కన్సిడర్ చేయలేదు నేను. ఓకే, అలాగే బై సిగ్నల్ ఇక్కడ వచ్చింది. ఓకే, ఈ క్యాండిల్ పైన ప్రాపర్ క్లోజింగ్ వచ్చిందంటే ఎగ్జాక్ట్ రేంజ్ దగ్గర క్లోజింగ్ వచ్చింది, కన్సిడర్ చేయలేదు నేను. తర్వాత మార్కెటింగ్ అంతే, రేంజే. సో ఈరోజు అందులోనే ఐవి కూడా తక్కువ ఉంది కాబట్టి నాకు అర్థమైపోయింది, ట్రాప్ అయిపోతాం. సో మనకి రేంజ్ బ్రేక్అవుట్లు ఇస్తుంది, బై సిగ్నల్ సెల్ సిగ్నల్ ఇస్తుంది, మనకి ఇది ప్రాపర్గా అవ్వలేదు, ఇంకా వదిలేసాం మనం. ఓకే, అదనమాట. ప్రాపర్గా వచ్చినప్పుడు నేను ట్రేడ్ తీసుకుంటా. టీటీఎడ్ ఛానల్లో చాలామంది అప్డేట్ ఈరోజు నేను ట్రేడ్ తీసుకోలేదు, దాని అర్థం ఏంటి, ఈరోజు లాస్ అవ్వకుండా మనం సేఫ్ అయ్యామా, అది మీరు ఆలోచించాలి. ఈరోజు మనం ట్రేడ్ చేయలేదంటే ఒక 1 day లాస్ ఇవ్వలేదు, మనం సేఫ్గా ఉండిపోయాం, ట్రేడ్ చేయకుండా లాస్ ఇవ్వకుండా ఉండిపోయాం. మార్కెట్ మన డైరెక్షన్ ఉన్నప్పుడు మనం ప్రాఫిట్ సంపాదిస్తాం, మార్కెట్ ఎంట్రీ ఇవ్వలేనప్పుడు మనం ఎంట్రీ వద్దు కూడా, అక్కడ ఆటోమేటిక్గా నీ లాస్ కంట్రోల్ అయిపోతుంది. నేను తీసుకుంటే నేను ట్రేడ్ పెడతా, నేను తీసుకోకపోతే నేను ఏం పెడతా. ఈవెన్ A to Z కూడా మీకు డౌట్ ఉంటే చూపిస్తా. మార్నింగ్ వచ్చే ఈరోజు క్లాస్ అయ్యింది ఈటీఎఫ్ రిలేటెడ్, అంటే ఈటీఎఫ్స్ ఏం తీసుకోలేంటని నా వాచ్ లిస్ట్, నా ఈటీఎఫ్ అంటే నేను ఇన్వెస్ట్ చేసిన ఈటీఎఫ్ వాచ్ లిస్ట్ పెట్టాను టీం అందరికీ. నేను ఏం చేస్తానో నేను అదే చెప్తాను A to Z. ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్ లాస్ట్ టైం నేను ఏం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశానో అవన్నీ పెట్టేశాను. ఇప్పుడు ఈటీఎఫ్స్, ఈరోజు ఈటీఎఫ్లు ఏవేవి ఉన్నాయో అవన్నీ పెట్టాను. అండ్ ఇంకా 2-3 క్లాసులు అయ్యాయి ఈరోజు, వాటి గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. అంటే స్వింగ్ ట్రేడింగ్ ఎలా చేయాలి, నెక్స్ట్ మనం ఏం చేస్తే బెటర్ అని. ఎందుకంటే నాకు నార్మల్గా వినబడేది రెండు కండిషన్స్ వినబడుతున్నాయి. నార్మల్గా సిబిఐ ఏంటంటుంది, వీక్లీ ఎక్స్పైరీ తీసేస్తాం, ఓన్లీ మంత్లీ ఎక్స్పైరీ ఒకటే ఉంటుందని. బట్ ఇంకొక న్యూస్ వేరేగా ఇంకొకటి ఏం వినబడుతుందంటే, వీక్లీ ఎక్స్పైరీ తీసేసి మంత్లీ ఎక్స్పైరీ ఎవ్రీ మంత్ కాకుండా 3 monthsకి ఒకసారి అయ్యేటట్టు ప్లాన్ చేస్తాం, అదొక న్యూస్ వినబడుతుంది. రెండిట్లో ఏది కన్ఫర్మో నాకు తెలియదు. అంటే లాంగ్ మంత్లీ ఎక్స్పైరీ పెడతాం అన్నట్టు ఒకళ్ళు అంటున్నారు. లాంగ్ అంటే ఏంటో, లాంగ్ అని చూస్తే ఈ 1 month ఎవ్రీ మంత్ ఎక్స్పైరీ అయ్యేది కాస్త తీసేసి 3 monthsకి ఒకసారి ఎక్స్పైరీ అయ్యేలాగా, 3 monthsకి ఒకసారి వీక్లీ ఎక్స్పైరీ అయ్యేలాగా అని అంటున్నారు. అది నిజమో కాదు నాకు తెలియదు. యూట్యూబ్లో కూడా అంటే యూట్యూబ్లో కూడా వచ్చేది తెలుసు కదా, ఇలాంటివి ఉంటాయి, ఒక్కొక్కటి ఒకళ్ళు చెప్తారు. సో అది 3 monthsకి ఒకసారి మంత్లీ ఎక్స్పైరీ అవుతుంది, 3 monthsకి ఒకసారి వీక్లీ అవుతుంది, ఆర్ 3 monthsకి వీక్లీ తీసేసి మంత్లీ 3 monthsకి ఒకసారి అవుద్ది. వాళ్ళు లేకపోతే నార్మల్గా వీక్లీ ఎక్స్పైరీ క్లోజ్ చేసి ఓన్లీ మంత్లీ ఎక్స్పైరీ ఒక్కటే పెడతారు అని అంటున్నారు. అది అయ్యాక మనం చూడాలి, ఏదనేది మనం డిసైడ్ అవ్వలేం. బట్ అవుతుంది అనేది కన్ఫర్మ్, ఎప్పుడు ఏమవుతుంది అనేది వాళ్ళు పెట్టాక అఫీషియల్గా రిలీజ్ అయ్యాక నోట్ అప్పుడు మనం చెప్తాం. ఓకే, సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరైనా టీటీ అప్డేట్స్లో జాయిన్ అవ్వాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, అప్పుడే వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బై బై, టేక్ కేర్.